మోనిత గారు ఎలా వస్తారనుకుంటే ఇలా వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని గురించి మాట్లాడదాం. అలాగే ఈ వారం కార్తీక్ దీపం నెక్స్ట్ 6 ఎపిసోడ్లు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి. అలాగే కార్తీక్ దీపంలో కొన్ని క్వశ్చన్లు అయితే పెండింగ్ ఉండిపోయాయి. ఆ క్వశ్చన్ని డైరెక్టర్ గారు ఎప్పుడు తీస్తారో ఆ కుండలో నుంచి చెప్పాను కదా, మన కుండ ఒకటి ఉంటుంది కదా, ఆ కుండలో నుంచి ఒక పేపర్ తీస్తూ ఉంటారు. ఆ పేపర్ ఎప్పుడు తీస్తారో ఏమనేది మనకైతే ఇప్పటికైతే తెలియదు. ఈ వారం ఎలా ఉండబోతుంది తెలుసుకునే ముందు ఉన్న కొత్త ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. అసలు యాక్చువల్గా సీరియల్లో స్టోరీ అయితే ఏమీ లేదు, మీ అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ కార్తీక్ దీపక్ అయితే పుట్టినరోజు వేడుకలు చేశారు. పుట్టినరోజు వేడుకలు అయితే అక్కడ మన జోష్నాకి దీపక్ అయితే కలిసి చేశారు. జోష్న ఏదో కుట్రలు అయితే చేసింది, కానీ కార్తీక్ బాబు ముందర అయితే జీరో కాదు కదా, మైనస్ అయిపోయింది అనేసి మనం మాట్లాడుకున్నాం. అది లాస్ట్ వీక్ అయితే జరిగింది. ఈ వారంలో శనివారంలో ఏదైనా పెద్ద ట్విస్ట్ అయితే జరుగుతుంది అనేసి చెప్పాం కదా. శనివారంలో ట్విస్ట్ అయితే జరిగింది. ఆ ట్విస్ట్ ఏం లేదండి, ఒక 3-4 రోజులకైతే వాళ్ళకి ఎపిసోడ్కి సరిపోయేటట్టయితే మ్యాటర్ అయితే రెడీ చేసుకున్నారు. అక్కడ సుమిత్ర గారు కేక్ కట్ చేసేసిన తర్వాత పోతా ఉన్నప్పుడు కాలు జారి కింద పట్టారు కదా. కాలు జారి కింద పడినప్పుడు మన దీప అయితే మర్దం చేస్తుంది కదా. మర్దం చేసినప్పుడు వాళ్ళు ఆ స్క్రిప్ట్ని ఆ పాయింట్ని తీసుకొని ఇంకా ఈ సీరియల్ని అంతా లాగాలనేసి వాళ్ళైతే ఫిక్స్ అయిపోయారు. ఇంకా వాళ్ళు అక్కడ ఇంకా సుమిత్ర గారు అయితే దీపాన్ని మాటలు అంటూనే ఉంటారు, నువ్వు మాకు సేవ చేయాల్సిన అవసరం లేదు అనేసి. కానీ దీప అయితే సొంత కన్న తల్లికి మామూలుగానే అసలు దీప తట్టుకోలేదు. ఇంకా అలా కన్న తల్లికి ఆ విధంగా జరిగితే దీప ఎలా తట్టుకుంటే చెప్పండి. ఇంకా దీప అయితే వాళ్ళ తల్లి దగ్గర తిట్లు తింటా ఉన్నట్టే వాళ్ళ అమ్మకి అయితే సేవ చేస్తూ ఉంటుంది. ఇంకా దశరథ్ గారు అయితే కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు. మన జోష్న అయితే దాస్ గారు ఎక్కడికి వెళ్ళారు అనేసి అయితే వెతకడం స్టార్ట్ చేస్తారు. దాస్ గారు దొరికేది ఎప్పుడు దొరుకుతారు, అలాగే ఇంకా కోర్టులో కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఎప్పుడు సాల్వ్ అవుతాయో అసలు ఇంక వేటికి సంబంధం లేదు. ఇంకా మన మోనిత గారి గురించి కూడా ఒక మాట మాట్లాడుకుందాం. మోనిత గారు సీరియల్లో వస్తారనుకుంటే ఇక్కడ యాడ్లు ప్రమోట్ చేసేకైతే వచ్చారు. చూద్దాం సీరియల్లో వస్తారా లేదా అనేసి కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ నేను చెప్పాను షూటింగ్ స్పాట్కి అయితే వచ్చారనేసి. ఎగ్జాక్ట్గా షూటింగ్ స్పాట్కి వచ్చారని మీ అందరికి కూడా నమ్మకం అయితే కుదిరింది కదా. నేను స్టోరీ ఎలా ఉంటుంది ఒకవేళ మోనిత గారు వస్తుంది అని చెప్పాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం. ఇంకా ఒకవేళ కార్తీక్ దీపంలో కూడా వచ్చి ఏదన్నా ఇంటిస్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.